ఆండ్రే రసెల్, వెంకటేష్ అయ్యర్, రేమనులా గుర్బాజ్, క్వింటన్ డికాక్, గ్లెన్ మ్యాక్స్వెల్, జాష్ ఇంగ్లిష్, ఫజల్ అక్ఫరూకి ఇలాంటి మంచి మంచి ప్లేయర్స్ ని రిలీజ్ చేసేశారు. డెడ్ లైన్ తెలుసు మనకి అయిపోయిందని. రిలీజ్డ్ రిటెన్షన్ ప్లేయర్స్ లిస్ట్ అన్ని కూడా బయటకు వచ్చేసాయి. అబ్బో చాలానే కథలు ఉన్నాయి. దాంతోపాటు ఆ టెస్ట్ మ్యాచ్ ఒకటి నడుస్తుంది కదా, రెండో రోజు ఆల్మోస్ట్ అయిపోయింది. దాని గురించి లైట్ గా టచ్ చేసుకుంటూ ఫినిష్ చేసుకుందాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఈ వీడియో ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫార్ ది రిటెన్షన్ అండ్ రిలీజ్ ప్లేయర్స్. కాకపోతే మధ్యలో ఇరికిస్తాను మన టెస్ట్ మ్యాచ్ ని, దాంతోనే స్టార్ట్ చేసేస్తాను. ఎందుకంటే త్వరగా చెప్పుకొని పక్క వెళ్ళిపోతాం. నడుస్తుంది కదా ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాచ్ మనకు కూడా. అది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సౌత్ ఆఫ్రికాతో ఇండియా ఆడుతున్నారు. 6 సంవత్సరాల తర్వాత ఈడెన్ గార్డెన్స్ లో ఆడుతున్నారు. మళ్ళీ ఇంకో 5-6 సంవత్సరాల దాకా అక్కడ టెస్ట్ మ్యాచ్ ఇవ్వరేమో అన్నట్టుగా తయారైంది ఆ పిచ్. ఏందది అసలు బ్యాటింగ్ కి ఏ మాత్రం అనుకూలంగా లేకుండా బాల్ బొంగరంలా తిరుగుతూ, అంటే కన్సిస్టెంట్ గా తిరిగితే ఒక రకం, ఓ బాల్ తిరిగి, ఓ బాల్ తిరక్క, ఓ బాల్ బౌన్స్ అయ్యి, ఓ బాల్ షూట్ అయ్యి, ఓ బాల్ స్ట్రైట్ గా వెళ్ళి, ఎట్ట చేస్తారు బ్యాటర్స్? ఎట్ట చచ్చేది వాళ్ళు? అస్సలు కుదరట్లేదు బ్యాటింగ్ చేయడం. అందుకే ఇండియా కూడా వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 189కి ఆల్అౌట్ అయిపోయి ఓ 30 పరుగుల లీడ్ తీసుకుని తిరిగి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ వచ్చి బై ది ఎండ్ ఆఫ్ డేస్ ప్లే వాళ్ళు 93 for 7, 63 వాళ్ళ లీడ్. ప్రస్తుతానికి 63 for 7. వాళ్ళ కెప్టెన్ బౌమా ఇంకా ఉన్నాడు, దాంతోపాటు బాష్ ఆడుతున్నాడు. ఇండియాకేమో జడేజా 4 వికెట్స్ తీసుకుని ఉన్నాడు. తర్వాత కుల్దీప్ 2 తీసుకున్నాడు, అక్షర్ 1 తీసుకున్నాడు. ఇలా పంచుకున్నారు వికెట్లన్నీ కూడా. జరిగింది ఇది డే 2లో. డే 3 మ్యాచ్ అయిపోతుందని అర్థమైపోయింది. 3 రోజులు 2.5 రోజుల్లో మ్యాచ్ అయిపోతే బాల్ ఇలా ప్రవర్తిస్తే ఎందుకు ఎవరన్నా టెస్ట్ క్రికెట్ చూస్తారు? నాకు అర్థం కాని విషయం. ఇప్పుడు ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ అడిగారా ఇలాంటి పిచ్ ఇమ్మని? టెస్ట్ మ్యాచ్ కంటే ఒక 3 రోజుల ముందర సౌరవ్ గంగూలీ ఏమో మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు, టీమ్ మేనేజ్మెంట్ ఏం అడగలేదు, మేము మంచి స్పోర్టింగ్ వికెట్ ఇస్తామని చెప్పారు. ఇది 3వ రోజు 4వ రోజు టర్న్ అవుతుంది, ఫస్ట్ 2 days ఫాస్ట్ బౌలర్స్ హెల్ప్ ఉంటుందని చెప్పారు పిచ్ క్యూరేటర్. అదేం జరగలే. మొదటి సెషన్ లోనే బాల్ టర్న్ అవడం స్టార్ట్ అయింది. పైవాడికి ఎరుక ఏం చేశారో మొత్తానికి. దిస్ ఇస్ నాట్ గ్రేట్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ టెస్ట్ క్రికెట్, ఆ మాత్రం అయితే చెప్పగలను. బట్ అగైన్ లెట్స్ జస్ట్ హోప్ దట్ ఇండియా విన్స్ దిస్ టెస్ట్ మ్యాచ్. బికాస్ ఇక్కడ ఒకవేళ గనక సౌత్ ఆఫ్రికా 130, 140 దాకా వెళ్ళగలిగినా కూడా వాళ్ళు ఇండియా పైన ప్రెషర్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. శుభ్మన్ గిల్ కూడా లేడు. బై ది వే శుభ్మన్ గిల్ కి నెక్ స్పాజం వచ్చింది. దానివల్ల తన్ని అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకెళ్లారట. బికాస్ ఆబ్వియస్లీ మెడకాయ తిప్పలేకపోయే పరిస్థితి. దాన్ని ఒక బ్రేస్ లో పెట్టేసి తన్ని స్ట్రెచ్చర్ మీద హాస్పిటల్ తీసుకెళ్లారట. హోప్ఫుల్లీ పెద్ద సీరియస్ ఇంజరీ కాకూడదని కోరుకుందాం ఫర్ శుభ్మన్ గిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఇండియన్ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. శుభ్మన్ గిల్ కన్సిస్టెంట్ గా ప్రతి ఒక్క సిరీస్, ప్రతి ఒక్క ఫార్మాట్, ప్రతి ఒక్క మ్యాచ్ ఆడుతూ ఉన్నాడు. ఆస్ట్రేలియా నుంచి డైరెక్ట్ గా కోల్కతాకు వచ్చాడు. వర్క్లోడ్ ఖచ్చితంగా పెరిగింది తనకి. దాని కారణంగా ఇది జరుగుతుందా, లేకపోతే ఇది పాత ఇష్యూనా? బికాజ్ ఇంత ముందు కూడా ఒకసారి బెంగళూరు టెస్ట్ మ్యాచ్ ఒక స్టిఫ్ నెక్ తోటి తను మిస్ చేసుకున్నాడు. టైమ్ విల్ హావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. తను ప్రతి ఫార్మాట్ ఆడాల్సిన అవసరం లేదేమో చూసుకోవాలి, వర్క్లోడ్ మేనేజ్మెంట్ చేయాలేమో చూసుకోవాలి. బికాజ్ శుభ్మన్ గిల్ ఇస్ అ వెరీ కీ ప్లేయర్ ఫర్ ఇండియా. టెస్ట్ అండ్ ఓడిఐస్ ఖచ్చితంగా తను ఆడుతూ ఉండాలి ఇండియాకి, అది గుర్తుపెట్టుకోవాలి. T20s వేరే వాళ్ళు ఆడినా కూడా పర్వాలేదు. ఇలా ఇంజురీతో శుభ్మన్ గిల్ మిస్ అవ్వడం ఎఫర్ట్ చేయలేవు. నౌ 9 బ్యాటర్సే ఉండొచ్చు. తను యాక్చువల్లీ నంబర్ 4లో బ్యాటింగ్ రాకపోవచ్చు. ఒకవేళ అత్యవసరమైన పరిస్థితి వస్తే వస్తాడేమో బ్యాటింగ్ చేయడానికి. బట్ మెడ తిప్పలేని పరిస్థితిలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. థర్డ్ డే అవసరం రాకూడదని కోరుకుందాం. ఇది టెస్ట్ మ్యాచ్ సంబంధించిన విషయం. జడేజా చాలా బాగా బౌలింగ్ చేశాడు, 4 వికెట్స్ తీసుకున్నాడు, బాల్ బాగా తిరిగింది, కుల్దీప్ కూడా బాగా వేసాడు. ఇవన్నీ ఉన్నాయి. కానీ దీన్ని ఎందుకు కట్ షార్ట్ చేస్తున్నా అంటే తప్పుగా అనుకోకండి. బికాజ్ మనకి ఆ రిటెన్షన్, రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్ గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడుకోవాలి కాబట్టి వీడియో చాలా లాంగ్ అయిపోకుండా ఇది ఒక ప్రయత్నం అనమాట. ఆల్రైట్, నౌ వీడియో ఎక్కడ నచ్చితే కనుక ఎప్పుడు చెప్పేదే ప్లీజ్ కన్సిడర్ లైకింగ్ ది వీడియో. బికాజ్ అది ఎక్కువ మందికి వీడియోని చూపిస్తుంది, కొత్త ఆడియన్స్ వస్తారు. అండ్ బై ది వే స్పీకింగ్ ఆఫ్ కొత్త ఆడియన్స్, ఒక కొత్త ప్రయత్నం మొదలు పెట్టాం. అదేంటంటే కౌశిక్ అండ్ కో అన్న పేరుతో ఒక షో స్టార్ట్ చేస్తున్నాం. ఈ పేరు మీరిచ్చిందే. అంటే అందరిని అడిగాం ఏం పేరు పెడితే బాగుంటుందని. బోల్డ్ రిప్లైస్ వచ్చే, దాంట్లోంచి మాకు నచ్చిన పేరే తీసుకున్నాం. ఎవరు పంపించారు ఏంటో కాలక్రమేణా చెప్తాను. బట్ కౌశిక్ అండ్ కో దాని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ ఛానల్ది. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్. మీరు కాస్త సబ్స్క్రైబ్ చేసి పెడితే మాకు కొంచెం భరోసా వస్తుంది. నెక్స్ట్ ఫ్రైడే 21st November ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేయబోతున్నాం. ఇట్స్ గోయింగ్ టు బి పాడ్కాస్ట్, చాట్ షో, కాన్వర్జేషనల్ షో. మన స్టైల్లో కాస్త హ్యూమర్ యాడ్ చేసుకుంటూ సరదాగా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి పర్సనాలిటీస్ తీసుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాం. సో కౌశిక్ అండ్ కో ఇస్ న్యూ అటెంప్ట్ మా సైడ్ నుంచి. షో యువర్ లవ్.
ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ ద ఛానల్. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆల్రైట్, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ది యాక్చువల్ థింగ్, రిలీజ్ అండ్ రిటెన్షన్ లిస్ట్. దానికంటే ముందర విచిత్రమైన విషయం చెప్తా. స్టార్టింగ్ లో చెప్పాను ఏ ప్లేయర్స్ పెద్ద పెద్ద ప్లేయర్స్ రిలీజ్ అయ్యారు కదా. అలా కాకుండా ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏ టీం దగ్గర ఎంత ప్రైజ్ మనీ మిగులుందో. ఇది ఒక ఇమేజ్ మీకు పెడతాను ఇప్పుడు స్క్రీన్ పైన, చూడండి మీరు. మీకు అసలు మామూలుగా మైండ్ బ్లాక్ అవ్వదు. కేకేఆర్ ఉంది, కేకేఆర్ 64.3 crores, 64.3 crores వాళ్ళ దగ్గర ఉంది ఆప్షన్ లోకి, మినీ ఆప్షన్ లో వెళ్ళడానికి. అండ్ అందరికంటే తక్కువ ఎవరి దగ్గర ఉంది? ఎంఐ దగ్గర 2.75 crores. ఏం చేస్తారు ఆప్షన్ లోకి వచ్చిళ్ళు? అందరినీ చూసి చప్పట్లు కొట్టి వెళ్ళిపోలేమో. వాళ్ళకి కావాల్సిన 5 ప్లేయర్స్. యాక్చువల్లీ సెలెక్ట్ చేయకపోయినా కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ స్క్వాడ్ ఉంది కావాల్సింది. బట్ నామకే వాస్తే ఫార్మాలిటీ సేక్ వెళ్ళాలి అబుదాబికి. అక్కడ వెళ్ళి 16 డిసెంబర్న వాళ్ళు కూడా ఆప్షన్ లో పార్టిసిపేట్ చేసి 45 ప్లేయర్ తీసుకొని ఒక ఫారెన్ ప్లేయర్ కూడా తీసుకొచ్చా. వాళ్ళు మరి ఎలా ముందుకెళ్తారో చూడాలి. తర్వాత ఇంకా సెకండ్ హైయెస్ట్ పర్స్ మనీ మిగిలింది చెన్నై సూపర్ కింగ్స్ కి. వాళ్ళ దగ్గర 43.4 crores ఉంది. తర్వాత సన్ రైజ్ హైదరాబాద్ దగ్గర 25.5 crores ఉంది. అండ్ లక్నో సూపర్ జైంట్స్ దగ్గర 22.95 crores, డీసీ దగ్గర 21.8 crores ఉన్నాయి. మిగతా టీమ్స్ అన్ని మీ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. బట్ ఐ థాట్ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ కేకేఆర్ మినీ ఆప్షన్ లో ఆల్మోస్ట్ మెగా ఆప్షన్ టైప్ లో డబ్బులు వేసుకెళ్తున్నారు. యూ నీడ్ టు అండర్స్టాండ్ దాట్. చాలా మంది వదిలేశారు. 13 slots ఫిల్ చేసుకోవాలి కేకేఆర్. నౌ ఒక్కొక్క టీం గురించి మాట్లాడదాం. అగైన్ ప్రతి ఒక్క ప్లేయర్ గురించి, టీమ్ కాంపోజిషన్ గురించి దీంట్లో డిస్కస్ చేయను నేను. సెపరేట్ వీడియోస్ చేసుకుందాం. మీరు నాకు చెప్పారనుకో, అలా కాదు మామ బ్రో, మనకి ప్రతి టీమ్ కి సంబంధించిన ప్రస్తుతానికి ఉన్న స్క్వాడ్ ఏంటి రిలీజ్ చేసేసిన తర్వాత, వాళ్ళ బలాలేంటి, బలహీనతలు ఏంటి, వాళ్ళకి ఎటువంటి ప్లేయర్స్ కావాలని అనిపిస్తోంది నీ ఉద్దేశంలో, ఇది కావాలి అనాలిసిస్, టీమ్ వైజ్ కావాలి అంటే కమెంట్ లో చెప్పండి. టీమ్ వైజ్ అనాలిసిస్ అని కమెంట్ చేస్తే ఇనఫ్ ఇంట్రెస్ట్ ఉంటే వేరే వేరే టీమ్స్ కి సంబంధించిన వీడియోస్ సెపరేట్ గా చేస్తాను. బట్ ఇక్కడ ఒక సమరీ, బేసికలీ ఈ వీడియో చూస్తే మనకి అంతా అర్థమైపోవాలి. ఎవరు రిలీజ్ అయిపోయారు, ఎంత డబ్బులు మిగిలినాయి, ఇవన్నీ అర్థమైపోవాలి. చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ఎంఐ. ఎంఐ విషయానికి వస్తే 2.75 crores ప్రైజ్ మనీ మిగులుంది. వాళ్ళకి 5 slots ఆర్ 5 players ని పిక్ చేసే అవకాశం ఉంది. ఒక ఓవర్సీస్ ప్లేయర్ కావాలి. బట్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ లో చాలా పెద్ద పేర్లు ఏమన్నా ఉన్నాయా అంటే ముజీబుర్ రెహమాన్, లిజార్డ్ విలియమ్స్, కరణ్ శర్మ అక్కడికి వెళ్తే అక్కడ గెలుస్తుంటాడు ట్రోఫీ, రీస్ టాప్లీ, శ్రీజిత్, పివిఎన్ఎస్ రాజు, అదే పెనుమెత్సా ఒక వైరల్ రీల్ వచ్చింది, ఆంధ్ర అబ్బాయి రాజు, అండ్ విఘ్నేష్ పుతూర్. ఇట్స్ అ వండర్ఫుల్ స్టోరీ విఘ్నేష్ పుతూర్. బట్ ఇంజురీ కన్సర్న్స్ ఎవరిని దానికి తనని రీప్లేస్ చేసేస్తున్నారు, తను రిలీజ్ చేసేసారు. సో తోపు పేర్లేం లేవు ఇక్కడ. నిజంగానే అమ్మ బాబోయ్ అనుకునే పేర్లేమి లేవు. ఇట్ లుక్స్ ఎ వెరీ గుడ్ స్క్వాడ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. ఆల్సో వాళ్ళకి 5 players మాత్రమే భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. సో దే లుక్ సార్టెడ్. ముంబై ఇండియన్స్ ఎప్పుడు కూడా వాళ్ళ హోంవర్క్ చాలా గట్టిగా చేస్తారు. వాళ్ళ స్కౌటింగ్ చాలా బాగుంటుంది. సో ఐ థింక్ దే ఆర్ సార్టెడ్. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుతున్నాం. పంజాబ్ కింగ్స్ చూస్తే కనుక వాళ్ళ దగ్గర సెకండ్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ మనీ మిగిలింది. ఎంత కౌశిక్ మిగిలిందని అడుగుతారు మీరు. 11.5 crores మిగిలినాయి. వాళ్ళకి కావాల్సింది 9 players, దాంట్లో 2 ఓవర్సీస్ ప్లేయర్స్ కావాల్సి ఉంది. సో బేసికలీ వాళ్ళు కూడా ఎక్కువ మంది ప్లేయర్స్ అవసరం లేదు. ఇప్పుడు రన్నర్స్ గా ఉన్న టీం ఇది, వాళ్ళ కోర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, దాన్ని అట్టు పెట్టుకుంటున్నారు. రిలీజ్ చేసింది ఎవరిని చూస్తే కనుక నాకు బాగా సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటి తెలుసా, జాష్ ఇంగ్లీష్ రిలీజ్ చేయడం. ఎందుకు చేశాడో నాకు తెలియట్లే. ఫిట్ గా ఉన్నాడు, ఆస్ట్రేలియన్ T20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో కూడా ఉంటాడు. అలాంటి ప్లేయర్ ని ఎందుకు రిలీజ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మంచి నాకౌట్ ఆడాడు ఆ ప్లే ఆఫ్స్ లో. గ్లెన్ మ్యాక్స్వెల్ అంటారా, ఇది ఎక్స్పెక్టెడే. తన ఫామ్ డిప్ అవుతూ వచ్చింది. తనకు కావాల్సిన కోట్లు ఇంత ముందు సీజన్ లో గోల్డ్ సంపాదించేసుకున్నాడు. సో తనని రిలీజ్ చేస్తున్నారు. ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి, ఫామ్ డిప్ అయిపోయింది, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సరే గ్లెన్ మ్యాక్స్వెల్ ఓకే. బట్ జాష్ ఇంగ్లీష్ ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఆరన్ హార్డిన్ చేశారు, కైల్ జేమిసన్ ని కూడా రిలీజ్ చేసేశారు, కుల్దీప్ సేన్ అండ్ ప్రవీణ్ దుబే రిలీజ్ చేశారు. సో వాళ్ళ దగ్గర ఇప్పుడున్న 11.5 కోట్లు 9 players మాత్రమే తీసుకోవాలి కాబట్టి ఐ థింక్ దే ఆర్ ఓకే. నెక్స్ట్ టీమ్ ఇస్ గుజరాత్ టైటన్స్. వీళ్ళ దగ్గర 12.9 కోట్లు ఉన్నాయి. వీళ్ళకి స్లాట్స్ మిగిలింది 5, దాంట్లో 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ని భర్తీ చేసుకోవాలి ఆర్ తెచ్చుకోవాలి లోపలికి. అంటే 9 మాత్రమే స్క్వాడ్ లో మిగిలిన్నారు. వీళ్ళకి రిలీజ్ చేసిన ప్లేయర్స్ లో రుతఫర్డ్ ని వాళ్ళు ట్రేడ్ చేశారు, సరే మనకి తెలిసిన విషయమే. దశున్ చనక ఫార్మర్ శ్రీలంకన్ స్కిప్పర్, తనని రిలీజ్ చేశారు. జొరాల్ కోయిజర్ సౌత్ ఆఫ్రికన్ స్పీచర్, తనని రిలీజ్ చేశారు. కరీం జనత్ ఇతని కెరియర్ ఫినిష్ చేసింది వైభవ్ సూర్యవంశి. ఒకే ఒక ఓవర్ లో ఫినిష్ చేశాడు. తను ఒక ఓవర్ వేశాడు, మనోడు 6 4 కొట్టి పారేశాడు. కెరీర్ మటాష్ మంగళగిరి అయిపోయింది. కుల్వంత్ కెజ్రోలియాన్ రిలీజ్ చేశారు. మహిపాల్ లోమ్రోడ్ ని కూడా రిలీజ్ చేశారు. మంచి లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ తను. బట్ ఆఫ్ కోర్స్ డజంట్ ఫైండ్ ఎ స్పేస్. అయితే వీళ్ళకి ఎవరు కావాలి అంటే వీళ్ళకి ఒక ఫినిషర్ కావాలి. గుజరాత్ టైటన్స్ కి ఏంటి ప్రాబ్లం ఉండింది లాస్ట్ టైం గుర్తుందా మీకు? టాప్ 3 ఎక్కువ శాతం రన్స్ కొట్టేశారు, రైట్? షర్ఫెన్ రుతఫర్డ్ కొంచెం బాగానే కాంట్రిబ్యూట్ చేశాడు, తన్నేమో రిలీజ్ చేసేసుకున్నారు, ట్రేడ్ చేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఒక మంచి ఫినిషర్ కావాలి, రుతఫర్డ్ లేడు కాబట్టి. అలాగే వాళ్ళు కనీసం ఒక మంచి ఆల్రౌండర్ ని తీసుకోవాలని వాళ్ళు ఒక ఆలోచనలో ఉండొచ్చు అన్నది నాకు అనిపిస్తోంది. చూద్దాం ఏం చేస్తారు. తర్వాత టీం రాజస్థాన్ రాయల్స్. వీళ్ళ దగ్గర 16.05 కోట్లు డబ్బులు మిగులున్నాయి. వీళ్ళకి 9 players అవసరం ఉంది.
అంటే 25 ప్లేయర్స్ పూర్తిగా అందరూ కావాలి ఆ రాస్టర్ మెయింటైన్ చేసుకోవాలంటే 9 ప్లేయర్స్ తీసుకోవాలి, ఒక ఓవర్సీస్ ప్లేయర్ తీసుకోవచ్చు. వీళ్ళు చాలా కన్ఫ్యూజన్ ఉంది. శామ్ కరణ్ తెచ్చుకుంటున్నారంటే ఎవరిని తీసేయాలి కదా, ఎవరినో ఫారెన్ ప్లేయర్ వదిలేసేయాలి కదా అని. వదిలేరు. అందుకే శామ్ కరణ్ లోపలికి వచ్చాడు. సో జడేజా, శామ్ కరణ్ లోపలికి వచ్చారు, సంజు శాంసన్ ని వదిలేశారు. ఇది తెలిసిన విషయమే. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రేడ్స్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. బట్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ లో మహేష్ తీక్షణ, వనిండు హసరంగా ఇద్దరు ఫారినర్స్ ఉన్నారు, వాళ్ళని వదిలేశారు. అలాగే యూ ఆల్సో హ్యావ్ ఆకాష్ మధ్వల్, మంచి మీడియం పేసర్, తనే రిలీజ్ చేస్తున్నారు. అశోక్ శర్మ, ఫజల్ ఫరూక్ అని కూడా రిలీజ్ చేశారు, ఇంకొక ఫారెన్ ప్లేయర్ రిలీజ్ చేశారు. కుమార్ కార్తికేయ, ఇలా కొంతమంది ప్లేయర్స్ రిలీజ్ చేశారు అనమాట. సో వీళ్ళు ఆబ్వియస్లీ ఇప్పుడు స్పిన్ బౌలింగ్ కొంచెం థిన్ అయిపోయిందిగా వెళ్ళింది. ఇంతకు ముందరేమో చహల్ ని వదిలేసి, అశ్విన్ ని వదిలేసి, తర్వాత ట్రెంట్ బోల్ట్ వదిలేసి, జాస్ బట్లర్ వదిలేసి వాళ్ళే సెల్ఫ్ గోల్స్ చేసుకున్నారు. ఇప్పుడు సంజు శాంసన్ ని కూడా ట్రేడ్ చేసుకుని జడేజాని, శామ్ కరణ్ తెచ్చుకున్నారు కాబట్టి సరిపోయింది. కానీ వీళ్ళు ఇప్పుడు స్పిన్నర్స్ ని వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. అది ఎవరు వస్తారో ఆప్షన్ లో చూడాలి. డబ్బులు అయితే బాగానే ఉన్నాయి, దండిగా ఉన్నాయి. 16 కోట్ల లెవెల్ దగ్గర 9 ప్లేయర్స్ ని పిక్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ టీమ్ ఈస్ ది క్రౌడ్ ఫేవరెట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇంకెంతకాలం ఈ పేరు అనగలుగుతామో మనకు తెలీదు. ఆర్సీబీ అని ఉండొచ్చు, కానీ దాని ఫుల్ ఫామ్ మార్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. బికాజ్ ఆర్సీబీ యాజ్ ఎ బ్రాండ్, దానికి ఒక వాల్యూ ఉంది. బట్ ఆ పేరు అయితే తీసేస్తారు. రాయల్ ఛాలెంజర్స్ అన్నది యునైటెడ్ స్పిరిట్స్, యునైటెడ్ బ్రూవరీస్, డియాజో వాళ్ళ బ్రాండ్ కాబట్టి దాన్ని తీసేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. బట్ ఆర్సీబీ అని ఉండొచ్చు. హోమ్ గ్రౌండ్ బెంగళూరుగా ఉండకపోవచ్చు, ఇది తెలిసిన విషయమే. పూణేకి షిఫ్ట్ అవుతుందేమో అంటున్నారు. బికాజ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వాళ్ళకి ఇవ్వలేదు ఇప్పటిదాకా, గవర్నమెంట్ నుంచి, పోలీస్ నుంచి రాలేదు కాబట్టి అదొకటి టెన్షన్ లో ఉన్నారు. బట్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఎవరని చూద్దాం. దానికంటే మాత్రం డబ్బులు ఎంత మిగిలిన వాళ్ళ దగ్గర 16.4 crores మిగిలిన్నాయి. వాళ్ళు ఇంకా 8 ప్లేయర్స్ తీసుకోవచ్చు, 2 ఫారెన్ ప్లేయర్స్ తెచ్చుకోవచ్చు. రిలీజ్ చేసింది ఎవరిని? లియామ్ లివింగ్స్టన్ ఇస్ అ వెరీ బిగ్ నేమ్ ఫర్ షూర్. ఆఫ్ స్పిన్ వేస్తాడు, లెగ్ స్పిన్ వేస్తాడు, పెద్ద పెద్ద హిట్స్ కొట్టగలడు, కానీ కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేయలేదు కాబట్టి తనని రిలీజ్ చేశారు. ఏమో తక్కువ డబ్బులకు వెనక్కి తీసుకుంటారేమో, ఇలా టు వెయిట్ అండ్ సీ. లుంగిసాని ఎంగిడిని కూడా రిలీజ్ చేసేశారు. మయాంక్ అగర్వాల్ కెమెరా రీప్లేస్మెంట్ ఆఖర్లో దేవ్ పడికల్ అనుకుంటా, తనని కూడా రిలీజ్ చేశారు. మనోజ్ బాండగే, స్వస్తిక్ చికారా, విరాట్ కోహ్లీ చుట్టూ తన నీడలాగా తిరుగుతూనే త్రూఅవుట్ ది ఐపీఎల్, తనని రిలీజ్ చేసేశారు. అండ్ మోహిత్ రాఠీని కూడా రిలీజ్ చేసేశారు అనమాట. మిగతా వాళ్ళంతా స్క్వాడ్ లో ఉన్నారు. ఇట్స్ అ వెరీ గుడ్ స్క్వాడ్. వీళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్స్. వాళ్ళ క్యాప్టెన్ ఫిట్ గా ఉంటాడు లేదా వెయిట్ చేసి చూడాలి. కాకపోతే అన్ని పక్కన పెడితే 8 ప్లేయర్స్ కావాలి, 2 ఓవర్సీస్ ప్లేయర్స్ కావాలి. వాళ్ళకి మెయిన్ గా కావాల్సింది ఒక మంచి ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్, ఒక బ్యాకప్ ఆప్షన్ కావాలి వాళ్ళకి. హేజల్వుడ్ తను ఆడతాడు, వేస్తాడు, భువి ఉన్నాడు కరెక్ట్. బట్ ఇంకొక మంచి ఫాస్ట్ బౌలర్ కూడా తెచ్చుకోగలిగితే బాగుంటుంది. లియామ్ లివింగ్స్టన్ టైప్ లో ఎవరన్నా ఒక ఆల్ రౌండర్ కూడా అవసరం. అది తెచ్చుకోగలిగితే ఐ థింక్ దిల్ బి సార్టెడ్. నెక్స్ట్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళ దగ్గర 21.8 crores ఉన్నాయి. వీళ్ళు 8 ప్లేయర్ ని ఫిల్ చేసుకోవచ్చు. 5 ఓవర్సీస్ ప్లేయర్స్ తీసుకునే ఆప్షన్ ఉంది. అంటే 3 మాత్రమే స్క్వాడ్ లో ఉన్నారు. రిలీజ్ చేసిన ప్లేయర్లో పెద్ద పెద్ద పేర్లు ఏంటి అంటే కనుక ఫ్యాఫ్ టు ప్లేస్ ని వదిలేశారు వీళ్ళు. తన బేస్ ప్లేస్ కి వచ్చాడు, తను కూడా పెద్దగా రిటర్న్ చేసుకుని ఆబ్వియస్లీ ఒకటి వయసు పైబడుతోంది. బట్ ఇప్పటికీ చాలా ఫిట్ గా ఉంటాడు. బట్ ఎందుకో వాళ్ళ ఓపెనింగ్ కాంబినేషన్ సెట్ కాలేదు. సో ఫ్యాఫ్ ని వదిలేస్తున్నారు, జేక్ ఫ్రేజర్ మెగక్ ని కూడా రిలీజ్ చేసేస్తున్నారు. అండ్ మోహిత్ శర్మని కూడా రిలీజ్ చేస్తున్నారు. సిద్ధి కూడా అటల్ ది ఆఫ్ఘనీ బ్యాటర్, తనని కూడా రిలీజ్ చేసేస్తున్నారు. డానోవన్ ఫెరర్ అనేమో ట్రేడ్ చేశారు విత్ ఆర్ఆర్. దర్శన్ నల్కర్ ప్లేయర్ ఉన్నాడు. సో ఆ ఫ్యాఫ్, జేక్ ఫ్రేజర్ మెగక్ అండ్ మోహిత్ శర్మ ఆర్ బిగ్ నేమ్స్ యాజ్ ఫార్ as ఐఎమ్ కన్సర్న్. వీళ్ళని రిలీజ్ చేసేశారు. సో ఇప్పుడు చూడాలి, ఆ టాప్ ఆర్డర్ లో వాళ్ళు సార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేఎల్ రావుని ఎక్కడ రిలీజ్ చేస్తారని చాలా మంది కంగారు పడ్డారు, స్పెషల్ డీసీ ఫ్యాన్స్. బికాస్ కేకేఆర్ వాజ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి రూమర్స్ విని ఉంటారు. తను అట్టే పెట్టుకున్నారు, కన్విన్స్ చేశారు మొత్తానికి. తను ఓపెన్ చేస్తాడా లేదా వేరే ఓపెనర్స్ తెచ్చుకుంటారా, వెయిట్ చేసి చూడాలి. నెక్స్ట్ టీమ్ లక్నో సూపర్ జాయింట్స్. వీళ్ళ దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి. 22.95 crores ఉన్నాయి. అండ్ స్లాట్స్ ఎన్ని 6, దాంట్లో 4 ఓవర్సీస్ ప్లేయర్స్ తీసుకురావచ్చు. అయితే వీళ్ళు వదిలేసిన ప్లేయర్స్ లో పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎవరు, షాకింగ్ ప్లేయర్స్ ఎవరు పేర్లు ఉన్నాయంటే రవి బిష్ణోయ్ ఫర్ 1 అండ్ డేవిడ్ మిల్లర్, ఇద్దరిని వదిలేసుకున్నారు. బిష్ణోయ్ని ఎందుకు వదిలేశారు? దిగ్వేష్ రెడ్డి బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాడు కాబట్టి బిష్ణోయ్ని వదిలేశారట. అండ్ డేవిడ్ మిల్లర్ ద ఫినిషర్ ని వదిలేశారు. మిల్లర్ ఈజ్ అన్ యాసెట్ ఇప్పటికి కూడా. మరి తిరిగి మళ్ళీ జీటీకి వెళ్తాడా ఆర్ విల్ ఎనీబడి ఎల్స్ వాంట్ హిమ్? ఆప్షన్ లో వెయిట్ చేసి చూడాలి. అది కాకుండా వీళ్ళు ఆకాష్ దీప్ ని వదిలేశారు. వీళ్ళకి ఫాస్ట్ బౌలింగ్ లో ఇబ్బంది ఉంది. అంటే ఎస్, వీళ్ళు ఎస్ఆర్ఎస్ నుంచి మొహమ్మద్ షామిని తెచ్చుకున్నారు ట్రేడ్ చేసుకుని. బట్ వాళ్ళ మోషిన్ ఖాన్ ఇంజూర్డ్, ఆవేష్ ఖాన్ ఇంజూర్డ్, మయాంక్ యాదవ్ ఎప్పుడు కూడా ఇంజురీ కన్సర్న్స్ తోనే ఉంటాడు. అలాంటి నేపథ్యంలో శార్దుల్ ఠాకూర్ ని కూడా ఎంఐకి ఇచ్చేశారు. మరి వీళ్ళు ఏ ధైర్యంతో ఆకాష్ దీప్ ని, షమార్ జోసెఫ్ ని కూడా వదిలేశారు అనేది నాకు అర్థం కాని విషయం. సో వీళ్ళు ఆప్షన్ లోకి వెళ్ళినప్పుడు 22.95 కోట్లు ఉన్నాయి నిజమే, కానీ వీళ్ళకి కావాల్సింది డేవిడ్ మిల్లర్ కి రీప్లేస్మెంట్ కావాలి, రవి బిష్ణోయ్కి రీప్లేస్మెంట్ కావాలి, ఫాస్ట్ బౌలర్స్ 2-3 మంచి వాళ్ళు కావాలి. ఇవన్నీ కూడా సరిగ్గా సమకూర్చుకుంటే సరే, లేకపోతే మళ్ళీ అయ్యా పైవాడే దిక్కు ఎల్ఎస్జీకి. నెక్స్ట్ టీమ్ ఈస్ ది హైదరాబాద్ బేస్డ్ ఫ్రాంచైజ్ సన్ రైజ్ హైదరాబాద్. అగైన్ క్రౌడ్ ఫేవరెట్ ఆఫ్ కోర్స్. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సన్ రైజ్ హైదరాబాద్. ఇప్పుడు
ఆబ్వియస్లీ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ప్యాట్ కమిన్స్ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఆడుతున్నారు కాబట్టి ఒక సీజన్ లో ఫైనల్ దాకా తీసుకెళ్లారు కాబట్టి లాస్ట్ సీజన్ అంత గొప్పగా ఆడకపోయినా కూడా ఫ్యాన్ బేస్ పెరుగుతోంది, అది మాత్రం వాస్తవం. అయితే రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఎవరు, దానికంటే ముందర ఎంత పర్స్ మిగిలింది చెప్తా. 25.5 కోట్లు మిగిలిన్నాయి. 10 స్లాట్స్ ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2 ఓవర్సీస్ ప్లేయర్స్ ని కూడా వాళ్ళు సొంతం చేసుకోవచ్చు ఆప్షన్ లో. రిలీజ్ చేసిన ప్లేయర్స్ లో పెద్ద పేర్లు ఏంటి, మొహమ్మద్ షామిని ట్రేడ్ చేశారు. సరే, ఐ థింక్ ఈ వాజ్ ఎనీవేస్ నాట్ పర్ఫార్మింగ్ దట్ గ్రేట్. ఇండియన్ టీమ్ లో కూడా ప్రస్తుతానికి లేడు, ట్రేడ్ చేసిన అనుకోవచ్చు. అక్కడ 10 కోట్లు కూడా సొంతం చేసుకున్నారు, క్యాష్ డీల్ అది. అది కాకుండా వియాన్ మల్డో, ది సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్, ఆడమ్ జాంపా ద లెగ్ స్పిన్నర్ తన్ని వదిలేశారు, రాహుల్ చహర్ ఇంకొక లెగ్ స్పిన్నర్ తన్ని వదిలేశారు, సిమర్జిత్ సింగ్ ద క్విక్ బౌలర్ బట్ ఎక్స్పెన్సివ్ బౌలర్ తన్ని వదిలేశారు. సో హైదరాబాద్ లో ఆడుతున్నప్పుడు ఫాస్ట్ బౌలర్స్ కి కొంచెం వెరైటీ లేకపోతే, యార్కర్లు స్లోర్ బాల్ సరిగ్గా వేయలేకపోతే ఇబ్బంది పడతారని తెలుసు. లెగ్ స్పిన్నర్స్ అంటారా, ఆడమ్ జాంపా, రాహుల్ చహర్ ఉన్నా కూడా జీషాన్ ని ఎక్కువగా ఆడించారు, తనపై ఎక్కువ నమ్మకం చూపించారు. సో లుక్స్ లైక్ వాళ్ళు వద్దనుకున్నట్టున్నారు. అందుకని ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఒక మంచి స్పిన్నర్ అయితే అవసరం ఉంటుంది అండ్ ఒక మంచి ఫాస్ట్ బౌలర్ కావాలి. బ్యాటింగ్ ఇట్ లుక్స్ సార్టెడ్, బట్ ఆ 25.5 కోట్లు ఎలా ఖర్చు పెడతారన్నది చూడాలన్నమాట. సో ఆల్రౌండర్ కూడా కావాలి. కెన్ దే గో ఫర్ సంబడి లైక్ క్యామరూన్ గ్రీన్? ఏమో, బిట్ చేస్తారేమో, కానీ వీళ్ళ దగ్గర కంటే డబ్బులు ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడదాం ఇప్పుడు. అన్ని టీమ్స్ తో పోలిస్తే సెకండ్ హైయెస్ట్ పర్స్ ఉన్న టీం చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళు రవీంద్ర జడేజాని, శామ్ కరణ్ ని ఆర్ఆర్కి ఇచ్చేసి సంజు శాంసన్ తెచ్చుకున్నారు 18 కోట్లకి. దాని తర్వాత కూడా వాళ్ళ దగ్గర ఇంకా చాలా డబ్బులు ఉన్నాయి. ఎంత డబ్బులు ఉన్నాయి తెలుసా వాళ్ళ దగ్గర? 43.4 కోట్లు ఉన్నాయి. ఎట్లా వచ్చే ఇంత డబ్బులు అంటారా? రిలీజ్ చేసిన పేర్లు చూడండి, షాక్ అవుతారు, రాసిస్తా. మతీషా పతిరానా, టెవెన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, ఇలాంటి ప్లేయర్స్ అందరినీ కూడా, విజయ్ శంకర్, వీళ్ళందరినీ కూడా రిలీజ్ చేసేశారు. దీపక్ హుడాని కూడా రిలీజ్ చేసేశారు. దాని తోడుగా కొంతమంది చిన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ కమలేష్ నాగర్కోటి, ఆండ్రే సిద్ధార్థ్, షేక్ రషీద్, వీళ్ళందరినీ కూడా రిలీజ్ చేయడం తోటి వీళ్ళ దగ్గర ఇప్పుడు 43.4 crores డబ్బులు మిగులున్నాయి. వీళ్ళకి 9 ప్లేయర్స్ అవసరం ఉంది మాక్సిమం అండ్ 4 ఓవర్సీస్ ప్లేయర్స్ కావాలి. వీళ్ళైతే ఖచ్చితంగా ఇప్పుడు ఒక మంచి ఓవర్సీస్ ఆల్రౌండర్ కోసం వెళ్ళాలి. 43.4 crores ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా అనుకుంటోంది, శామ్ కరణ్ ఎలాగో వెళ్ళిపోయాడు కాబట్టి మనకి క్యామ్ గ్రీన్ కావాలమ్మా అని గట్టిగా వీళ్ళు ఫిక్స్ అయి ఉంటారు. కేకేఆర్ కూడా గట్టి పోటీ ఇస్తారు. వాళ్ళకి 60 కోట్లకు పైగా ఉంది, వీళ్ళ దగ్గర 40 కోట్లకు పైగా ఉంది. వీళ్ళిద్దరు కొట్టేసుకుంటారు. మిగతా అందరూ కూడా సైలెంట్ గా సినిమా చూడాలంతే. వాళ్ళు ఎట్లాగో ప్యాడ్లు ఇస్తూ ఉంటారు, కేకేఆర్, సిఎస్కే, మిగతా వాళ్ళు సినిమా చూస్తుంటారు. ఓకే మీరు కానివ్వండి అమ్మా, మీరు అయిపోయిందో చెప్పండి మాకు, అంత డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర. బట్ అఫ్ కోర్స్ వీళ్ళు రసల్ కోసం వెళ్తారా, గ్లెన్ మ్యాక్స్వెల్ కోసం వెళ్తారా, క్యామ్ గ్రీన్ కోసం వెళ్తారా? విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. దిస్ ఇస్ వాట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ సిఎస్కే. చాలా డబ్బులు ఉన్నాయి, బట్ ఎస్ దే నీడ్ టు ఫిల్ సమ్ ప్లేయర్స్ ఆల్సో. చూద్దాం ఏం చేస్తారో. రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లో అందరూ బాగానే ఉన్నారు. సంజు శాంసన్ రావడంతో కాస్త బలం పెరిగింది. మహేంద్ర సింగ్ ధోని ఆడతాడా లేదా, పూర్తి సీజన్ అయితే ఆడతాడో లేదో తెలియదు, కానీ ఈజ్ దేర్ విత్ ద స్క్వాడ్, దాన్ని రిటైన్ చేసుకున్నారు. అండ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడే ఉంటాడు అని సిఎస్కే ఒఫిషియల్ గా వాళ్ళ మేనేజ్మెంట్ చెప్పేశారు. సో సంజు శాంసన్ లీడర్షిప్ మెటీరియల్ గా వస్తాడు, కానీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడే. అక్కడ వరకు ఫ్యాన్స్ అందరూ కూడా సాయిరామ్ అనుకోండి. నెక్స్ట్ మిగిలిన ఆఖరి టీం, శివరాఖరి టీం, వీళ్ళకి అందరికంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి. దట్ ఈస్ కోల్కతా నైట్ రైడర్స్. 64.3 crores ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎందుకు ఇంత డబ్బులు వీళ్ళ దగ్గర ఉన్నాయంటే చక్కమని చెప్పాలి. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ ప్రణయ్ మావో బ్రోస్, చెప్పండి ఎవరు? ఎస్, వెంకటేశ్వర్ని వదిలేశారు 23.75 crores. రసల్ని వదిలేశారు 12 కోట్లు. అక్కడే వచ్చాయి కదా 35 కోట్లు. సగానికి సగం డబ్బులు అక్కడే సంపాదించేశారు. వీళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్లు మిగతా వాళ్ళని చూస్తే మామూలుగా ఉండదు, మీకు మైండ్ బ్లాక్ అవుద్ది. ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్స్ వదిలేశారు, క్వింటన్ డికాక్, రెమనుల్లా గుర్బాజ్ ని కూడా వదిలేశారు. దానికి తోడుగా రసల్ని కూడా యాడ్ చేస్తే మహాప్రభు వీళ్ళు మళ్ళీ సరికొత్తగా టీం తయారు చేసుకున్నట్టుగా అనిపిస్తోంది. అజింక్య రహానే ఉన్నాడు, తన కెప్టెన్ గా చేశారు, కాకపోతే టీం సరిగ్గా జెల్ అవ్వలేదు, వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ లేరు. అండ్ ఇప్పుడు చూస్తే ఇంత పెద్ద పర్స్ ఉంది. ఇది కొంచెం లైట్ గా కంగారు పెట్టే విషయం కూడా. ఎందుకో చెప్తా. రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో యూ ఆల్సో హ్యావ్ అండ్రిక్ నార్కియా, ఓకే, యూ ఆల్సో హ్యావ్ మోయిన్ అలీ, స్పెన్సర్ జాన్సన్ ని కూడా వదిలేశారు. అంటే వీళ్ళ దగ్గర ఉన్న మంచి మంచి ప్లేయర్స్ వదిలేసినట్టే. 13 స్లాట్స్ ఫిల్ చేయాలట, దాదాపు సగానికంటే ఎక్కువ స్క్వాడ్ ని ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. 6 ఓవర్సీస్ ప్లేయర్ తీసుకోవచ్చు, బట్ అఫ్ కోర్స్ వాళ్ళకి వికెట్ కీపర్ బ్యాటర్ కావాలి. ఓపెనర్ గా ఉంటే బెస్ట్. జాష్ ఇంగ్లీష్ వైపు వెళ్తారని నాకు అనిపిస్తుంది. ఐ థింక్ దే డెఫినెట్లీ వాంట్ టు టేక్ హిమ్ ఆన్ దేర్ సైడ్. ఎందుకంటే డికాక్ ని వదిలేశారు, గుర్బాజ్ ని వదిలేశారు, అలాగే రసల్ ని వదిలేశారంటే ఒక మంచి ఆల్రౌండర్ కావాలి. సో క్యామ్ గ్రీన్ కూడా కావాలనుకుంటారు. వీళ్ళు యాక్చువల్లీ 35 కోట్లు ఏదైతే రసల్ ఇంకా వెంకటేష్ అయ్యర్ నుంచి సంపాదించారో అంతే డబ్బులు క్యామ్ గ్రీన్ కిను జాష్ ఇంగ్లీష్ లాంటి వికెట్ కీపర్ బ్యాటర్ కి ఇవ్వాల్సి వస్తుందని నా గట్ ఫీలింగ్ అనమాట. మీరేమనుకుంటారు నాకు చెప్పాలి మరి. బట్ ఇంత పర్స్ ఉంది కాబట్టి వీళ్ళు ధైర్యంగా వెళ్తారు, కానీ అలాంటి ప్లేయర్స్ దొరుకుతారా? ఈ మినీ ఆప్షన్ లో ఒక ప్రమాదం ఏంటి తెలుసా?
ఏ ఆర్డర్లో ప్లేయర్లు వస్తారో తెలియదు. మనకు కావాల్సిన ప్లేయర్ ఫస్ట్ వస్తే సరే డబ్బులు ఉన్నప్పుడు బిడ్ చేయొచ్చు. కానీ మనకి కావాల్సిన ప్లేయర్ లాస్ట్లో ఎక్కడ వచ్చాడనుకో, మధ్యలో ఎక్కడ వచ్చాడనుకో, అప్పుడు కేకేఆర్ దగ్గర కావాల్సిన డబ్బులు మిగలలేదనుకో, ముందు వచ్చిన వాళ్ళని కోసం బిడ్ చేయాల్సి వస్తుంది కదా. బికాస్ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. డబ్బులు అట్టే పెట్టుకోవాలా, బిడ్ చేయాలా, ఆ స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకోవాలి. అక్కడే కొంచెం తారుమారే అవకాశం ఉంది. అదమ్మా సంగతి. 10 టీమ్స్, వాళ్ళ మేజర్ ప్లేయర్స్ ఎవరు రిలీజ్ అయ్యారు దాని గురించి మాట్లాడాం. వాళ్ళ పర్స్ ఎంత మిగిలింది మాట్లాడుకున్నాం. కేకేఆర్ దగ్గర 60 కోట్లకు పైగా ఉంది, 3 కోట్ల కంటే తక్కువ ఎంఐకి ఉంది, సిఎస్కే దగ్గర 40 కోట్ల కంటే ఎక్కువ ఉంది, మిగతా అందరు మధ్యలో ఉన్నారు. ఇలా సాగుతుంది అన్నమాట ఈ ఐపీఎల్ 2026 సంబంధించిన రిలీజ్ అండ్ రిటెన్షన్ లిస్ట్స్. అండ్ అఫ్ కోర్స్ డిసెంబర్ 16న జరగబోతోంది మినీ ఆప్షన్. అది వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఈ గ్యాప్ లో ప్రతి టీంకి ఇండివిజువల్ గా డీకోడ్ చేద్దాం, కాస్త అనాలిసిస్ కావాలి అని కనుక మీరు చెప్తే, నాకు చెప్పినట్టుగా కమెంట్ లో టీమ్ వైజ్ అనాలిసిస్ అని పెట్టారంటే ఇనఫ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ పని చేసి పెడతాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇప్పటిదాకా ఐ నో కాస్త లెంది అయింది, బట్ అన్ని టీంలు కవర్ చేయాలంటే ఈ మాత్రం చెప్పక తప్పలేదు. ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ టు సమ్ టేల్స్. అండ్ అఫ్ కోర్స్ ఆ కొత్త ఛానల్ కౌశిక్ అండ్ కో షో లింక్ డిస్క్రిప్షన్ లో. మళ్ళీ కలుస్తాం వీడియోలో. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.